దసరా శరన్నవరాత్రులు 4వ రోజు శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి అవతారము. అందుకని కాత్యాయని దేవి అమ్మవారిని నీళ్ల మీద రంగోలీగా వేస్తున్నా. అందరికీ దసరా శరన్నవరాత్రుల 4వ రోజు శుభాకాంక్షలు. నేను ఈ రంగోలీ వేస్తూ ఎవ్వరికీ తెలియని కాత్యాయని అమ్మవారి అసలైన స్టోరీని వివరిస్తాను. కాత్యాయని అమ్మవారిని మహిషాసుర మర్దిని అని ఎలా ఎందుకు పిలిచారో వీడియోలో వివరిస్తాను. అట్లాగే అమ్మవారిని ముందు పెట్టుకొని పళ్ళెంకి బొట్టు పెట్టి నీళ్లు పోసి స్టార్ట్ చేశా దండం పెట్టుకొని. వెనుక బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కలర్ లాగా వచ్చేలాగా షేడింగ్ ఇచ్చాను 3 రంగులతో. ఈ రంగోలీ వేస్తూ మీ అందరికీ కథ చెప్పడం మొదలు పెడుతున్నాను. అంతకంటే ముందు దయచేసి మా ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈ దసరా నవరాత్రుల సిరీస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ బటన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఈ దసరా శరన్నవరాత్రులలో అమ్మవారిని 4వ రోజు పూజిస్తారు కాత్యాయని దేవిగా. పూర్వం కాత్యాయన అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి ఆదిపరాశక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారే తన కుమార్తెగా జన్మించాలని వరం కోరుకుంటాడు. మరొక పక్క మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు, ఇంకేమైనా కోరుకోమంటాడు. అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే నాకు మరణం ఉండేలా వరం పొందుతాడు. స్త్రీలు బలహీనులుగా కేవలం బానిసలుగా చూసే మహిషాసురుడు ఇక తనకు మరణం లేదని వరగర్వంతో సమస్త లోకాలను పీడిస్తూ ఉంటాడు. మహిషాసురుడి ఆగడాలు భరించలేక సమస్త దేవతలు కలిసి త్రిమూర్తులను శరణు వేడుతారు. ఒకప్పుడు రంభసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఒకసారి మహిషిని చూసి మోహించి వివాహమాడతాడు. వారి సంతానమే మహిషాసురుడు. మహిషాసురుడు మహిషిలా మారగలడు శక్తి ఉన్నవాడు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారు కాత్యాయన మహర్షి ఇంట జన్మిస్తుంది. కాత్యాయన మహర్షిని తండ్రిగా స్వీకరించింది కనుక కాత్యాయని అనే నామంతో అమ్మవారిని పిలుస్తారు. ఒకరోజు చండ్ ముండ్ అనే 2 రాక్షసులు అత్యంత సౌందర్య రాశి అయిన వెలిగిపోతున్న కాత్యాయని దేవిని చూసి అచ్చెరువు నొంది ఆమె సౌందర్యం గురించి వాళ్ళ రాజు అయిన మహిషాసురునికి చెబుతారు. వెంటనే మహిషాసురుడు దుందుబి అనే దూతను కాత్యాయని దేవి వద్దకు వివాహ ప్రస్తావన పంపుతాడు. దుందుబి ఎలాగైనా ప్రలోభ పెట్టి ఆ స్త్రీని వివాహానికి ఒప్పించాలని తమ రాజు గురించి, త్రిలోకాధిపత్యం గురించి, ఇంకా అతని ఐశ్వర్యం గురించి చాలా గొప్పగా చెబుతాడు. అప్పుడు కాత్యాయని దేవి నవ్వి, మా వంశంలో ఒక ఆచారం ఉంది. ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెబుతుంది. ఆ సమాచారాన్ని దుందుబి మహిషాసురునికి చెబుతాడు. ఇక మహిషాసురుడు స్త్రీకింత అహంకారమా, స్త్రీని జయించడం ఎంతసేపు, యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్తాడు. మహిషాసుర కాత్యాయని దేవి యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు దేవసైన్యాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరకు వస్తారు. ఈ అవతారంలో అమ్మ 18 చేతులతో 3 నేత్రాలతో 1000 సూర్యకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. దేవతలు తమ తమ ఆయుధాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు. విష్ణుమూర్తి తన చక్రాన్ని, శివుడు తన త్రిశూలాన్ని, వరుణదేవుడు శంఖాన్ని, వాయుదేవుడు విల్లుని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, బ్రహ్మదేవుడు కలశాన్ని, కమనాన్ని, ఇలా వివిధ ఆయుధాలను ఇస్తారు. అమ్మవారు సింహవాహిని అయి దేవసైన్యం వెంటగా మహిషాసురునితో యుద్ధానికి తరలి వెళ్తుంది. మొదట దుందుబి, తర్వాత చండ్ ముండ్ శుంభ నిశుంభులను వధించగా ఇక మహిషాసురుడే యుద్ధానికి వస్తాడు. మహిషిగా అసురుడిగా రూపాలను మారుస్తూ అమ్మవారితో యుద్ధం చేస్తాడు. మహిషిగా మారినప్పుడు అమ్మవాడి వృష్ణ భాగం అధిరోహించి త్రిశూలంతో పొడిచి కత్తితో తల నరికివేస్తుంది. మహిషాసురుని వధించింది కనుక అమ్మవారిని మహిషాసుర మర్దిని అనే నామంతో కూడా పూజిస్తారు. ఇలా అమ్మవారికి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది. 4వ రోజున శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి అలంకరణ చేసి పసుపు రంగు చీరను సమర్పించి అరటిపళ్ళను లేదా పాయసంని, అన్నంతో చేసిన నైవేద్యాలను నివేదన చేయాలి. ఓం శ్రీ కాత్యాయన్యై నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు లేదా మందారం పువ్వులను సమర్పించటం వల్ల వివాహ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. అమ్మవారికి బియ్యంతో చేసిన వంటకాలను నైవేద్యంగా పెట్టాలి. 4వ రోజు అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. రంగోలీ మొత్తం కంప్లీట్ అయింది. అమ్మవారు ఎలా వచ్చారో కామెంట్లో చెప్పండి. కదా మీకు ముందే తెలుసా? తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. దయచేసి మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవతారం వీడియోలో కలుసుకుందాం.